హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో ఐకియాలో ఉన్న క్రిస్మస్ స్పెషల్ ప్రోడక్ట్స్ చూద్దామండి. నేను ఆల్రెడీ ఈ మంతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ సేల్ చేసేసాను. అది మీరు మిస్ అయినట్లయితే లాస్ట్లో నేను పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. అప్పుడు మీకు ఒక ఓవరాల్ ఐడియా అనేది వస్తుందన్నమాట. డిసెంబర్ అండ్ జనవరి మంత్స్ ఐకియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డిసెంబర్ మొత్తం కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ సేల్స్ ఉంటాయి. ఏవైతే ప్రోడక్ట్స్ స్లోగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మంచి డీల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మంత్ వచ్చేసి కొత్త ప్రోడక్ట్స్ అరైవ్ అవ్వడము అండ్ వాటి మీద వచ్చే కొత్త కొత్త డీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ 2-3 మంత్స్ అస్సలు వీడియోస్ మిస్ అవ్వకండి, మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుందన్నమాట. అలానే ఐకియా మొత్తం లేఅవుట్ కూడా చేంజ్ చేశారు. ఆ న్యూ లేఅవుట్ కూడా నేను నెక్స్ట్ మంత్ వీడియో చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో నేను ప్రైసెస్ కూడా చెప్తాను. నేను చెప్పడమే కాదు, స్క్రీన్ మీద కూడా ఎప్పట్లానే స్క్రోల్ చేస్తాను. సో ప్రైసెస్ అన్నీ మీకు వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. క్రిస్మస్ టైంలో ఐకియా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, నార్మల్గానే క్రిస్మస్ ట్రీ పెట్టగానే వైబ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి కదా. అండ్ ఇన్ని క్రిస్మస్ ట్రీలు ఒక చోటు ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. సో ఓన్లీ డెకరేట్ చేసి పెట్టారు అన్నట్లుగా కాకుండా ఇప్పుడు ఏవైతే యూజ్ చేశారో ఇక్కడ అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. సేల్లో ఉన్నాయి చక్కగా. ఇవి వచ్చేసి 24 క్యాండిల్స్ 549 అండి. పెద్ద పెద్ద క్యాండిల్స్ అనమాట. నార్మల్గా టీ లైట్ దానికంటే కూడా డబల్ సైజ్ ఉన్నాయి పెద్ద క్యాండిల్స్. అలానే క్యాండిల్ హోల్డర్స్ కూడా పక్కనే పెట్టారు. ఇవి బ్రాస్ వాట్లా కనిపిస్తాయి కానీ గోల్డ్ కోటెడ్ అంతే. ఇవి కూడా పెద్ద సైజువే, 499 అనమాట. సో అవి ఇవి కలిసి తీసుకోవచ్చు. అంటే బేసిక్గా మనకి దివాళీ కానీ క్రిస్మస్ కానీ ఇట్స్ ఆల్ అబౌట్ లైట్స్ కదా. సో అందుకని లైట్స్కి సంబంధించినవి క్యాండిల్స్ ఇవన్నీ కూడా సేల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా క్రిస్మస్ డెకరేషన్స్ ఉంటాయి కదా, ట్రీ డెకరేషన్స్. ఇవి 499కి 20 పీసెస్ అనమాట. ఇవైతే చాలా ఉన్నాయి. డెకరేషన్లో వాళ్ళు ఏమేమి వాడారో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్, బయటివి అసలు వాడరు ఐకియా వాళ్ళు. అలానే ఇంకా ఈ రోల్ వచ్చేసి 199 గిఫ్ట్ ర్యాప్ అనమాట. జనరల్గా ఇంకా క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం కదా. సో దానికోసం మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో గిఫ్ట్ ర్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అలానే క్యాండిల్స్ కూడా అన్ని కూడా మంచి సేల్లో ఉన్నాయి అనమాట. స్కిన్ కేర్కి అయినా మేకప్కి అయినా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫేస్ వాషే కదా. సో ఫస్ట్ స్టెప్ చాలా మంచిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మన మేకప్ కానీ స్కిన్ కేర్ కానీ కంప్లీట్ అవుతుందన్నమాట. సో దీనికోసమే ఇప్పుడు వచ్చేసింది వింటర్ స్పెషల్ మామా అర్త్ నుంచి ఒక మంచి ఫేస్ వాష్. దీంట్లో వచ్చేసి ఆలోవెరా అండ్ గ్లిసరిన్ ఉన్నాయి. ఫేస్ వాష్ ఎలా ఉండాలి అంటే మన స్కిన్లో ఉన్న అవసరమైన ఆయిల్స్ని తీసేయకుండా ఉండాలి, ఎక్సెసివ్గా డ్రై చేయకుండా ఉండాలన్నమాట. అప్పుడే మనం వేసుకున్న మేకప్ చక్కగా బ్రేక్అవుట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ని నార్మల్ స్కిన్ టైప్ నుంచి సెన్సిటివ్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా కానీ వాడచ్చు అనమాట. అందరికీ సూట్ అవుతుంది. దీంట్లో అలోవెరా అండ్ గ్లిసరిన్ ఉన్నాయి. మేడ్ సేఫ్ అండ్ సోప్ ఫ్రీ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. దీని అపియరెన్స్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉంది, ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. సింపుల్గా కొద్దిగా తీసుకొని మార్నింగ్ అండ్ నైట్ 2 times ఫేస్ వాష్ వేసేసుకొని వాటర్తో కడిగేయడమే. మామాఅర్త్ వచ్చేసి కంప్లీట్లీ ఇండియన్ బ్రాండ్ అండి. వీటిలో అన్నెసెసరీ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవన్నమాట. మామాఅర్త్ యాప్ నుంచి మనం ఏ ఆర్డర్ పెట్టినా కానీ ఆర్డర్ని ఒక ట్రీతో లింక్ చేస్తారు. 2025 కల్లా 1 million ట్రీస్ నాటాలి అనేది వాళ్ళ గోల్ అనమాట. వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచి సాఫ్ట్ లుక్ అనేది వచ్చేసిందో. అండ్ ఎక్సెసివ్గా డ్రై చేయడం అనేది ఏమీ ఉండదు. ఈ వింటర్లో మన స్కిన్ని సేఫ్గా పెట్టుకోవచ్చు ఇలా. మామాఅర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మామాఅర్త్ యాప్లోను, మామాఅర్త్ ఆఫ్లైన్ స్టోర్స్లోను, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పర్పుల్, నైకా యాప్స్లోను అవైలబుల్ ఉంటాయండి. కింద కనిపిస్తున్న కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే మామాఅర్త్ యాప్ నుంచి మీకు 20% ఆఫ్ వస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ ఆఫర్ని అవైల్ చేసి. ఇది చూడండి 299. ఇది దివాళీకి కూడా సేల్లో ఉండే. ఇంకా అసలు మీరు నెక్స్ట్ మంత్ వీడియో కోసం వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది ఇంకా సేల్. ఇవన్నీ కూడా క్రిస్మస్కి ఏవైతే సేల్లో పెట్టారో ఇవన్నీ కూడా మనకి 50% 40% ఆఫ్కే వచ్చేస్తాయి నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ ఇయర్ కోసం మీరు కావాలంటే ఇప్పుడే కొనిపెట్టుకోవచ్చు అనమాట. సో దట్స్ ద స్ట్రాటజీ యాక్చువల్గా. సో ఇంకా ఇది వచ్చేసి 4 పెద్ద క్యాండిల్స్ అండి, రెడ్ కలర్వి. యాప్ట్గా ఉన్నాయన్నమాట, క్రిస్మస్కి యాప్ట్గా ఉన్నాయి. అండ్ 4 కలిపి 399. వీటికి హోల్డర్స్ కూడా పక్కనే పెట్టేసి ఉన్నాయి. ఇంకా హోల్డర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. జనరల్గా క్రిస్మస్లో డెఫినెట్గా క్యాండిల్స్ వెలిగిస్తారు కదా. ఎస్పెషల్లీ ఇలా పెద్ద క్యాండిల్సే తెలుసు నాకు, చిన్నప్పటి నుంచి అలానే చూసాను నేను కూడా. అండ్ ఇది వచ్చేసి టిష్యూ హోల్డర్ అండి. ఇందులో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, వేరే సెక్షన్లో కనిపించింది నాకు.
ఫస్ట్ అయితే నేను ఇలా పైకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్లో కెఫ్టేరియా పక్కన ఇలా మొత్తం ఒక సెక్షన్ ఉందన్నమాట, మొత్తం క్రిస్మస్ థీమ్లో. అక్కడివి చూపిస్తున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతే మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ మీకు ఇక్కడే దొరికేస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఒక బాక్స్ అండి. 499 యాక్చువల్ ప్రైస్ ఉండే, బట్ ఇప్పుడు 399కి వస్తుంది. దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవేంటంటే ట్రీ కింద బాక్సెస్ పెడతారు కదా, సో అలా పెట్టుకోవచ్చు. ఏమైనా స్టోరేజ్కి అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏమైనా వేస్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా దీన్ని చూస్తే నార్మల్గా పేపర్ బాక్స్ అనిపిస్తుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అవి డిస్ప్లేలా పెట్టుకున్నా కానీ అందంగా ఉంటాయన్నమాట. అండ్ ఈ బాటిల్ వచ్చేసి 199 అండి. ఎప్పుడైనా కానీ థీమ్ ప్రకారం మనం ఇంటి డెకరేషన్ మారుస్తూ ఉంటాం కదా. హ్యాలోవీన్కి అయితే ఆరెంజ్, క్రిస్మస్కి అయితే రెడ్ అండ్ గ్రీన్, అండ్ ఇంకా దివాళీకి అయితే ఫుల్గా రెడ్ అండ్ గోల్డ్ అనుకోండి. అలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మారుస్తూ ఉంటాం కదా. మెయిన్గా కర్టన్స్ అండ్ డైనింగ్ టేబుల్ డెకోర్ మారిస్తే ఇంటి డెకరేషన్ మొత్తం అయిపోయినట్లే. లుక్ చాలా వరకు చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఊరికే మీకు రిఫరెన్స్ కోసం నేను చూపిస్తున్నాను ఎలా మొత్తం క్రిస్మస్ థీమ్లో సర్దారో చూడండి. మీరు కూడా ఇలా సెటప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. మంచిగా రెడ్ కలర్ థీమ్ తీసుకున్నారనుకోండి, గ్రీన్ కలర్ అంటే ఇంకా మనం ప్లాంట్స్ లాంటివి, ఇంకా అలాంటివి మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకోండి. సో మంచి థీమ్లో తీసుకోవచ్చు. ఇందా క్యాండిల్ చూసాం కదా, దాని హోల్డర్ చూడండి, అది కూడా ఇక్కడే ఉంది. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. భలే పెట్టారు అసలు డైనింగ్ టేబుల్. అండ్ ఇంకా ఈ కర్టన్స్ వచ్చేసి 2490 అండి. రెడ్ కలర్ కర్టన్స్ చాలా వచ్చాయి ఇప్పుడు స్టాక్లోకి. అండ్ ఇంకా లేస్ కర్టన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి కదా, అవి ప్లస్ ఈ రెడ్ కలర్ కర్టన్స్ ఇలా పేరప్ చేశారంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా క్రిస్మస్ ట్రీ వచ్చేసి 2500 నుంచి స్టార్ట్, బట్ ఇది వచ్చేసి అన్నిటికంటే పెద్దది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 9000. నాకైతే అన్నిటికంటే పెద్దదే నచ్చింది. ఎంత బాగుందో అసలు. నాకు ఫ్యాసినేషన్ అనమాట, ఎప్పటి నుంచో క్రిస్మస్ ట్రీ ఇంట్లో పెట్టుకోవాలి అనేసి. బట్ సమ్హౌ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అడ్డం వస్తుంది, కుదరదు. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అసలు. అండ్ ఇంకా ఇది అన్నిటికంటే పెద్దది. ఇంకా సైజ్ తగ్గుతున్న కొద్దీ ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట. భలే ఉన్నాయి అసలు డెకరేషన్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అండి. ఇది వచ్చేసి 4000 అనమాట. అంటే ఇందాక చూపించింది 6 feet అబోవ్ ఉంది, ఇది వచ్చేసి అరౌండ్ 5 feet అలా ఉందన్నమాట. అండ్ 2400 వచ్చేసి 3 feet అలా ఉంటుంది. సో టోటల్ కింద స్టాండ్తో కలిపి వస్తుంది. ఈ డెకరేషన్స్ అన్నీ కూడా మనం సెపరేట్గా తీసుకోవాలి. డెకరేషన్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. 2020 కలిపి ఒక బాక్స్లో ఉన్నాయన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. అండ్ క్రిస్మస్కి మీరు ట్రీస్ ఒక చోట, డెకరేషన్ ఒక చోట అట్లా ఏం కాకుండా అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు. కంపారిటివ్లీ ఐకియాలో అయితే చీప్గానే ఉన్నాయి. అంటే కొన్ని హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి, అక్కడికి మీరు వెళ్తే ఓకే. అలా కాకుండా ఇంటి పక్కన షాప్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు. దానికంటే ఐకియాకి వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అనమాట. అండ్ ఈ కర్టన్స్ చూడండి, ఇవి వచ్చేసి 1990, 2000. సో రెడ్ కలర్ కర్టన్స్ వేశారు, వాల్ గ్రీన్ కలర్ వేశారు. అండ్ ఇంకా డైనింగ్ టేబుల్ మొత్తం సెటప్ చేసి పెట్టారు, పక్కన ట్రీస్ పెట్టారనమాట. మస్తు లుక్ వచ్చేసింది. పైన స్టార్స్ ఉన్నాయి కదా, అవి కూడా అసలు అందరి ఇంటి ముందు ఉంటాయి కదా ఈ సీజన్లో, అవి కూడా మంచి లుక్ ఇస్తాయి. ఎంతైనా ఏ ఫెస్టివల్ అయినా లైట్స్తో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి క్యాండిల్ హోల్డర్ అండి, భలే క్యూట్గా ఉంది. క్రిస్మస్ చేసుకునే వాళ్ళైనా చేసుకోకపోయినా సరే ఇంట్లో డెకరేషన్ కోసం తీసుకోవచ్చు. 229 అనమాట క్యాండిల్ హోల్డర్. ఒక పెద్ద క్యాండిల్ పెట్టచ్చు, మంచి చర్చ్ కైండ్ ఆఫ్ లుక్ వచ్చింది చూడండి. ఇది మెటల్ది, చాలా బాగుంది కూడా, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా ఉంటుంది, ఇట్లా పెట్టొచ్చు అనమాట, లోపల క్యాండిల్ పెట్టొచ్చు. ఇది యాజ్ ఎ గిఫ్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. నార్మల్గా ఎవరైనా క్రిస్మస్కి పిలిచారనుకోండి, ఊరికనే వెళ్ళాం కదా మనం, ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదా, సో ఇలాంటివి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ల్యాంప్ షేడ్, ఈ స్టార్ పెడతారు కదా ఇంటి ముందు, దానికి సంబంధించి ఓన్లీ ల్యాంప్ షేడ్ 699. దాంట్లో మళ్ళీ బల్బ్ అండ్ దానికి ఉన్న పవర్ కార్డ్ ఇవన్నీ మనం సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ల్యాంప్ షేడ్ వచ్చేసి 699, పవర్ కార్డ్ వచ్చేసి 499. అలానే అక్కడే బల్బ్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ట్రా బల్బ్స్ కావాలన్నా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ల్యాంప్ షేడ్స్లో కూడా ఇక్కడ ఒకటే మోడల్ పెట్టారు, కానీ యాక్చువల్గా అయితే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సో లైట్ సెక్షన్లో కూడా మీకు అడిషనల్ లైట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇంకా ఆ స్టార్ దానికి పెట్టే కార్డ్ ఉంది కదా,
ఇది మనం సెపరేట్గా తీసుకోవాలి 499. సో ఇవన్నీ చూసుకోవాలండి. ఐకియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఐ నో మన వ్యూవర్స్ అందరికీ ఈ పాటికి అదంతా అర్థమైపోయి ఉంటుంది. అండ్ బల్బ్స్ కూడా పక్కనే ఉన్నాయి, 129 ఈచ్. యాక్చువల్గా ఈ మంత్ మొత్తం పెడతారు కదా, సో ఎక్స్ట్రా బల్బ్స్ తీసుకోవడం బెటర్. అండ్ ఈ కుషన్ వచ్చేసి 799. సో క్రిస్మస్ అనగానే రెడ్ కలర్ పాపప్ అవుతూ ఉంటుంది కాబట్టి కుషన్స్, బెడ్షీట్స్ ఇలా ఆ రోజు వరకు అలా అన్ని రెడ్ పాపప్ అయ్యేలాగా వేస్తే లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా వేరే కుషన్స్ కూడా ఉన్నాయి, త్రోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెడ్ కలర్ అన్ని ఒక చోట పెట్టారనమాట. అసలు రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కుషన్ కవర్ చూడండి, 50x50 సెంటీమీటర్స్ ఆర్ 20x20 ఇంచెస్ అనమాట. దాని మెజర్మెంట్ వచ్చేసి 399. భలే ఫరీగా బాగుంది. ఇది వచ్చేసి కుషన్ కవర్ ఒక ప్రైస్ ఉంది, ప్లస్ త్రో ఒక ప్రైస్ ఉందన్నమాట. ఇది సెట్ మొత్తం కలిపి. సో నేను త్రో ప్రైస్ చూపిస్తున్నా ఇక్కడ 1190 రూపీస్. ఇలా కూడా మ్యాచింగ్ లాగా వేసినా బాగుంటుంది. ఇదైతే మంచి కలర్, ఇది మీరు రెగ్యులర్గా కూడా వాడచ్చు అనమాట వింటర్లో. అండ్ మీరు కంపల్సరీ స్టోర్కి వెళ్ళే ఇవి తీసుకోవాలని ఏమీ లేదు. IKEA.inకి వెళ్ళారంటే మీరు ఇంటికే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ హైదరాబాద్లో ఉంటేనే డెలివరీ చేస్తారండి. వేరే ఊరు వాళ్ళైతే డైరెక్ట్గా మీరు ఇంకా షాప్కి వెళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది చూడండి, ఇవి వచ్చేసి 1290 అనమాట ఈ బాక్స్ మొత్తం. సో మీరు ట్రీ ఇక్కడే తీసుకోవచ్చు, ఆర్నమెంట్స్ ఇక్కడే తీసుకోవచ్చు, అండ్ ఇంకా గిఫ్ట్ ర్యాపింగ్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడానికి బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. నేను ఈ వీడియో వీలైనంత త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే క్రిస్మస్కి ముందు మీరు వెళ్ళి షాపింగ్ చేసుకునేలాగా. సో చూసారు కదా, ఈ బాక్స్లో ఉన్న ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెపరేట్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్ ఉందండి. డోర్ మ్యాట్ కూడా మీరు థీమ్లో ఉండాలి, అలా వేసుకోవాలి అనుకుంటే 299కి తీసుకోవచ్చు. బాగుంది. ఏదైనా కానీ మనం డెకరేషన్ చేయాలి ఇంటికి అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇంకా థీమ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఓల్డ్ది అయినా సరే ఆ కలర్ కాంబినేషన్ సూట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అండ్ ఐ డోంట్ నో, ఈ టిన్ డబ్బాలు నేను చాలా చోట్ల చూశాను. అవి ఎగ్జాక్ట్గా అంటే కుకీస్, కేక్స్ అలా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాడతారేమో. 3 కలిపి 549. ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా, అసలు చాలా బాగున్నాయి. ఇందులో కుకీస్ వేసి తీసుకెళ్ళడం, ఎవరికైనా ఇవ్వడము, అవన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది కూడా అంతే 549. ఈ బాక్స్ కూడా సూపర్ ఉంది అసలు. కలర్ కానీ డిజైన్ కానీ అంత బాగుంది. ప్లస్ మెటల్ కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ లేదు. అంటే అందంగా ఉండే బాక్సెస్ ఏంటంటే బయటే మనం డిస్ప్లే చేసి పెట్టొచ్చు కదా. అండ్ ఇంకా ఇది వచ్చేసి కింద ఫ్లోర్లో అండి, డైనింగ్ టేబుల్ సెక్షన్ అనమాట. ఇందాక మనం అక్కడ మొత్తం డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసి పెట్టుంటే చూసాం కదా, దానికి వేసిన డైనింగ్ క్లాత్ అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ సెక్షన్లో ఉంటాయి. రెడ్ కలర్ అయినా, లేదంటే వైట్ మీద రెడ్ అండ్ గ్రీన్ డిజైన్ ఉన్నవైనా కానీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. టేబుల్ రన్నర్స్ కూడా దొరుకుతాయి. సో మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ప్లేస్ మ్యాట్స్ కూడా 99 రూపీస్కే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరు రెగ్యులర్గా క్రిస్మస్కి చేస్తూ ఉన్నారనుకోండి, ఒకసారి పండగ అయిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ తీసేసి జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మీరు అవే వాడుకోవచ్చు. జనరల్గా చాలామంది అలానే చేస్తూ ఉంటారు. ఈసారి అయితే ఈద్కి నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, ఏదన్నా మంచి డెకోర్ పీసెస్ తీసుకొని ఒక కలర్ థీమ్లో ఇల్లు సెట్ చేయాలి, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇంకా ఇవి వచ్చేసి కర్టన్స్. ఇందాక మనం పైన చూసాం కదా, అందులోనే వేరియేషన్స్ అనమాట. పైన ఏమో జస్ట్ ఫర్ డెకరేషన్ పెట్టేసి ఉంచారు, అవే మనం డిఫరెంట్ మోడల్స్లో తీసుకోవాలి అనుకుంటే కింద ఇక్కడ కర్టన్ సెక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు అనమాట. వైట్లోనే చాలా ఉంటాయి. సింపుల్ వన్ వచ్చేసి 399కి పేర్ వస్తాయి అనమాట. ఇంకా కాటన్ వన్ కావాలి మనకి, మంచిది కావాలి అంటే మాత్రం 1000 రూపీస్కి పేర్. అండ్ మెజర్మెంట్స్తో ప్రాబ్లం ఏమీ ఉండదు, సీలింగ్ టు ఫ్లోర్ వరకు ఉండేలానే ఉంటాయి. ఇంకా రెడ్ కలర్ వచ్చేసి 2000కి ఇది పేర్. ఇలా వేయచ్చు. అసలు నాకు తెలిసి కర్టన్స్ మార్చేసి డైనింగ్ క్లాత్ మార్చేస్తే చాలు, సగం వరకు థీమ్ అనేది వచ్చేస్తుంది ఇంట్లో. అండ్ ఇంకా ఐ గెస్ మొన్న నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, 22కి 23కి కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఐకియాలో. మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి. వెబ్సైట్లో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నాకు మెయిల్ వచ్చింది, చూడగానే నేను పెట్టేశాను అనమాట, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు కదా అనేసి.
ఇంకా ఇందాక మనం కొన్నే ల్యాంప్ షేడ్స్ చూసాం కదా, ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. గ్రౌండ్ ఫ్లోర్లో లైట్ సెక్షన్ ఇది, చాలా ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ చూడండి హౌసెస్‌ది చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. ఎంత ప్రిటీగా ఉన్నాయో అసలు. ఈ మొత్తం కలిపి 1000 రూపీస్ అనమాట. చాలా క్యూట్‌గా ఉంది. క్రిస్మస్ ట్రీకి లైట్స్ పెడతారు కదా, సో ఇక్కడి నుంచి తీసుకోండి డెఫినెట్‌గా. ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. చాలా బాగుంటాయి. ఇంకా ఇందాకొచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఒకటి పెట్టారు చూసాం కదా, ఈ క్రిస్మస్ ట్రీ గ్లోబ్‌ది. ఇది 1290 రూపీస్. ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. ఒకవేళ మీరు ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇది తీసుకోవచ్చు, లేదా మీ ఇంట్లోనే డెకరేట్ చేసుకోవాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ క్యాండిల్స్, బ్యాటరీ ఆపరేటెడ్. సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ క్రిస్మస్ థీమ్వి అంటే కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి. అలా కాకుండా ఉన్న వస్తువుల్లోనే రెడ్ కలర్వి తీసుకున్నారనుకోండి, మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీరు చక్కగా డెకర్ చేయొచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడూ ఉంటాయి. అలా తీసుకొని కూడా నీట్గా మీరు వాటిని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేస్తే అందంగా ఉంటాయి. సో లాస్ట్ టైం వచ్చేసి నేను క్రిస్మస్ సేల్ అనేసి మొత్తం షాప్లో ఉన్న సేల్ మొత్తం చూపించాను. బట్ ఈసారి నాకు ఏమనిపించిందంటే ఐకియా సేల్ వేరు, క్రిస్మస్ ఐటమ్స్ వేరు కదా అనేసి ఇలా సెపరేట్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. అలానే ఇంకా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే మనకి చాలా వరకు ఇవి అవసరం పడతాయి. ట్వైన్స్ కానీ, గిఫ్ట్ ర్యాప్స్ కానీ, లేదంటే గిఫ్ట్ బ్యాగ్స్ కానీ, అవన్నీ కూడా ఒక సెక్షన్లో ఉన్నాయన్నమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చోట ఆర్గనైజర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడే ఇంకా అడిషనల్గా గిఫ్ట్ ర్యాప్స్లో ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి చూడండి, ఏ గిఫ్ట్స్ అయినా మీరు ఇవ్వడానికి అన్నీ ఉన్నాయి. లేబుల్స్ ఎవ్రీథింగ్ అనమాట. 499కి 25 బ్యాగ్స్ ఉన్నాయండి, గిఫ్ట్ బ్యాగ్స్. అండ్ నేను ఆ రోజు షాపింగ్ కూడా చేశాను అనమాట. అదేంటి అనేది ఒక వ్లాగ్లో చూపించాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ఆ వ్లాగ్ చూడండి. సో ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు షాపింగ్ చేయాలి అనిపించింది. షాప్ భలే నిండుగా ఉండే, చాలా చాలా మంది షాపింగ్ చేస్తున్నారు. ప్లస్ చాలా స్టాక్ కూడా ఉంది, అందుకే నేను కూడా షాపింగ్ చేశాను. అండ్ ఐకియా బ్యాగ్ వచ్చేసి 149 క్రిస్మస్ థీమ్లో ఉంది. నార్మల్గా అయితే బ్లూ కలర్ బ్యాగ్ ఉంటుంది కదా, అదే క్రిస్మస్ థీమ్లో కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా ఎంత మంచి మంచి ఫ్లవర్స్ వచ్చాయంటే, ఫ్లవర్ వాజ్ అది పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ రీత్ కూడా అవైలబుల్ ఉందండి. యాక్చువల్గా ఈ రీత్ వచ్చేసి ఇంట్లో కూడా చేయొచ్చు, బట్ ఇదైతే చాలా ప్రిటీగా ఉంది. 1190 రూపీస్ ఉందండి. లేదా సర్క్యులర్ హబ్లో కూడా కొన్ని క్రిస్మస్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు సర్క్యులర్ హబ్ ఫస్ట్ చూసుకోండి, అక్కడ క్యాండిల్స్ తీసేసుకోండి, చాలా తక్కువకి వస్తాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ 50% ఆఫ్కే ఉంది. అండ్ అక్కడ కూడా రీత్ అవైలబుల్ ఉంది. లేదంటే ఇంట్లో తయారు చేసుకోవడానికైనా కానీ చాలా స్ట్రింగ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బాయ్.